ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 ओम ओम नमो भगवती भगवते देवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ సోమస్తు. అలాగే ఈనాటి భాగవత కథకు చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. మన కృష్ణస్తు భగవాను స్వయంలో మన మొదటి భాగము అలాగే రెండో భాగాన్ని మనం చెప్పుకున్నాం. ఈ రోజున మూడో భాగము అలాగే చివరి భాగాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. అలాగే భగవంతుని అవతారాలని మనము 20 అవతారాలు మన వరకు మనం కీర్తించుకున్నాం. ఈ రోజున ఇంకా 4 అవతారాలు ఉన్నాయి. ఆ 4 అవతారాల గురించి కూడా ఈరోజు మనం చక్కగా చక్కగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఇకపోతే 21వ అవతారము బుద్ధుడు. ఆస్తికులను ద్వేషించే వారిని సమ్మోహపరిచే ఉద్దేశంతో భగవానుడు కలియుగ ఆరంభంలో గయా ప్రాంతములో అంజనాసుతునిగా జన్మిస్తాడని భాగవతం భవిష్యత్తు పలికింది. అంతేకాకుండా బుద్ధుడి యొక్క అవతారానికి ప్రధానమైన కారణం ఏమిటంటే వేదాలు పేరిట జంతువులు బాగా జరుగుతున్నాయి. వేదాలు పేరిట వాటిని నివారించడం కోసం భగవానుడు బుద్ధుని రూపంలో అవతరించి ఆయన ఎన్నో జీవుల పట్ల ఆయన కరుణని దయని ప్రేమను చూపించారు. ప్రతి అవతారానికి కూడా కారణం ఉంది. అలాగే ఇక్కడ ఈ అవతారానికిలో ఏంటంటే వేదాలు పేరిట జరిగే జంతు బలులను నివారించడం కోసం భగవంతుడు బుద్ధుని రూపంలో అవతరించాడు. ఇంతవరకు బాగుంది. కానీ వేద ప్రమాణాన్ని తోసిపుచ్చారు. అంటే వాళ్ళు వేదాలని అనుసరించరు. అందుకని బౌద్ధ మతం ఏమైపోయిందంటే నాస్తికవాదముగా పిలువబడుతుంది అనమాట. బౌద్ధ మతం అది. అంటే మరి ఎవరైనా అనొచ్చు, అదేంటండి భగవంతుడే కదా బుద్ధుని రూపంలో వచ్చాడంటే, ఎస్, వారు ఒక పర్పస్ కోసం వచ్చారు. ఏది? జంతు బలులు నివారించడం కోసం. అంతవరకే చూడాలి. అది అట్లాగా భగవంతుడు ఆ విధంగా వచ్చారు, బౌద్ధ మతాన్ని స్థాపించారు. అదే ఈ విధంగా ఆ, బౌద్ధ మతం ఏమైపోయిందంటే నాస్తికవాదముగా
పిలుస్తూ ఉంటారు ఈ బౌద్ధ మతాన్ని. ఇక్కడ వరకు మనము ఆ, సారీ, ఇంతకుముందు నేను 24 అని చెప్పాను, 22 అవతారాలు, క్షమించాలి. ఆ, వాళ్ళ అలాగే అతాసౌ యుగ సంధ్యాయాం, తర్వాత యుగ సంధి సమయంలో భగవంతుడు కల్కి అవతారాన్ని ధరించి రాజుల రూపంలో ఉన్నటువంటి అసురులను నశింపజేస్తాడంట. అంటే ఇప్పుడు ఎవరైతే మనం చూస్తున్నాం రాజులు, వీళ్ళందరికీ కూడా చాలా మంది అసురు స్వభావం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా భగవంతుడు నశింపజేస్తారంట ఇప్పుడు ఈ కల్కి అవతారాన్ని ధరించి. ఇదే 22వ అవతారం. ఈ కలియుగ పరిమితి, అంటే కలియుగ యొక్క కాల పరిమితి చూస్తే 4,32,000 సంవత్సరములు. ఇప్పటికి కేవలము 5,000 సంవత్సరాలే గడిచాయి. కాబట్టి ఇంకా 4,27,000 కలియుగము ఉంది ఇంకా. అప్పుడే కల్కి అవతారం ఆవిర్భవిస్తుంది, అంటే కలియుగాంతంలో ఆవిర్భవిస్తుంది అనమాట. అప్పుడు తోక చుక్కలాగా ఆవిర్భవిస్తాడు కల్కి భగవానుడు. కానీ శాంతి వచనాలతో కాకుండా, ఏదో మహాభారతంలో కృష్ణుడు రాయవారానికి వెళ్ళాడు, చాలా మంది నచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఈ కల్కి అవతారం అలా ఉండదన్నమాట. ఒక మెరుపులని ఖడ్గాన్ని తీసుకుంటారంట, తీసుకుని రాజులందరినీ కూడా వధించేస్తాడు అనమాట ఇలా. ఇది అనేక లక్షల సంవత్సరాల తర్వాత జరిగిద్ది కాబట్టి అప్పుడే కలికి అవతారం ఇచ్చేసిందని తొందరపడకూడదు. ఇది క్లియర్. అంటే చెప్పుకున్నాం కదా, ఇంకా 4,27,000 కలియుగం ఉందన్నమాట. అందుకని కల్కి భగవానుడు చివరిలో వస్తారు. అందుకనే కల్కి భగవానుడు వచ్చి ఎవరిని శాంతింపజేయటం, సంధి చేయటం అలాంటివి ఉండవు. రావటమే ఖడ్గముతోటి వధించుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అందుకే భగవంతుడు దండన విధించేటప్పుడు ఈ మానవులందరికీ ఒక అవకాశం ఇవ్వటం కోసమే సాక్షాత్ భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభులకు ఆవిర్భవించారు. ఒక అవకాశం ఇచ్చారు అందరికి కూడా. ప్రతి ఒక్కరూ హరినామ జపం చేయండి, హరినామ సంకీర్తన చేయండి, కలియుగ ధర్మే హరినామ స్మరణే, కేవలం హరినామే కాపాడుతుంది ఈ కలియుగంలో అని ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు అనమాట. ఈ అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో, ఎవరైతే చక్కగా కృష్ణ భక్తి చేస్తారో వారందరూ కూడా సేఫ్గా ఉంటారు. ఎవరైతే అలా కాకుండా అసుర స్వభావంతో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇంకా అపరాధాలు తప్పులు చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇంకా పాపాలు చేస్తూ ఉంటారో వారందరికి కూడా దండన ఖాయం. అది చెప్తుందన్నమాట. ఈ విధంగా 22 అవతారాలను వర్ణించిన శ్రీమద్ భాగవతము భగవంతుడి అవతారాలు అసంఖ్యాకమని చెప్తుంది. అంటే సంఖ్యకి అందదన్నమాట. ఎన్నో ఉన్నాయి, అసలు మనం వర్ణించలేము, అన్ని ఉన్నాయన్నమాట భగవద్ అవతారములు. అవి అనంతంగా కలుగుతూ ఉంటాయి, మనం కౌంట్ చేయలేమన్నమాట. వాటిని అనంతంగా కలుగుతూనే ఉంటాయి. ఈ అవతారాలు ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట, అవతారాలు. అలాగే ఆ ఋషులు, మనువులు, దేవతలు, అలాగే మను సంతతి మొదలగు వారందరూ కూడా భగవానుని అవతారాలే. అయితే వారు ఏ అవతారాలు? అంశ అవతారాలు లేదా కళా అవతారాలు అయి ఉన్నారన్నమాట. మనము నారదుల వారిని, వ్యాసదేవుణ్ణి మనం ఏ అవతారాలు అనుకున్నామంటే శక్త్యావేశ అవతారాలని అన్నాం మనం. కానీ ఇక్కడ ఋషులు, మనువులు, దేవతలు, మను సంతతి అంటే మానవులు కూడా.
వీరు అంశ అవతారాలు లేదా కళా అవతారాలు అయి ఉన్నారన్నమాట. అలాగే ప్రజాపతులు కూడా అవతార స్వరూపులే. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం భగవానుడు. శ్రీకృష్ణుడు మాత్రము స్వయం భగవానుడు, అందుకే ఉన్నారు కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారనమాట. అతడు అవతారాలు ధరించే అవతారియే అని భాగవతము తెలుపుతున్నది. అంటే భగవంతుడు అవతారాలను ధరించే అవతారి, అంతేగాని అవతారి కాదు. అది అంటే అవతారం ధరిస్తాడు ఆయన, కానీ అవతారి కాదు. ఏతే చాంస కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. అంటే ఇంతవరకు మనము భగవంతుడి యొక్క అంశావతారాలు లేదా కళావతారాలు, కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం భగవానుడు అని అర్థం అన్నమాట ఈ శ్లోకానికి. దానవులచే కలత సృష్టించబడినప్పుడు అవతారాలు అభివ్యక్తమవుతాయి. అంటే దేవతల కష్టం వస్తుంది ఎవరి చేత, రాక్షసుల వల్ల. అలాగే మానవులకు వస్తూ ఉంటుంది, అటువంటిప్పుడు అవతారాలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నరసింహస్వామి అవతారము ఎప్పుడైతే ప్రహ్లాదుని ఇబ్బంది పెడుతున్నాడో, ఆ దానవ తండ్రి, ఆ రాక్షస తండ్రి భగవంతుడు అవతరించాడు నరసింహస్వామిలాగా. అలాగే భక్తులను రక్షించడం కోసం భగవానుడు ఆ విధంగా అవతరిస్తూ ఉంటాడు. భక్త రక్షకుడు కదా భగవంతుడు. నా భక్తుడు ఎప్పటికీ నశించిపోడు, నా భక్తుని నేను సర్వదా ఎల్ల వేళలా నేను కాపాడుతూనే ఉంటాను అని చెప్తాడు అనమాట. నా భక్తుడికి నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. ఏం చెప్తాడు? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించదను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో ఆయన చెప్తున్నారు. ఈ విధంగా ప్రామిస్ చేస్తున్నారు. ఆ విధంగా తన భక్తుడికి ఏమి కావాలో అవి ఇస్తాడు, ఏమి లేవో, ఏమి ఉన్నాయో వాటిని సంరక్షిస్తాడు. ఆ విధంగా భక్తులను రక్షించడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. తానే దేవదేవుడినని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించిన విషయాన్ని శ్రీమద్ భాగవతము ఈ శ్లోకం ద్వారా స్థిరపరిచింది. ఎక్కడ చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు తానే దేవదేవుడినని? మనకి ఎన్నోసార్లు ఆ, మనకి భగవద్గీతలో వస్తుంది. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానామత్పరాయణ. సదా ఎల్లప్పుడూ నన్నే స్మరింపుము, నన్ను పూజింపుము, నాకు వందనములు అర్పించుము. అట్టి ఎడల నీవు నా యందు సంపూర్ణమగ్నుడవై నిశ్చయముగా నన్ను చేరుకుందు అని చెప్తున్నాడు అనమాట. అంటే భగవంతుడు చెప్తున్నాడు, నీవు నా నీవు నాకు శరణాగతి పొందు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా ఈ శ్లోకం ద్వారా కూడా చెప్తుంది అనమాట. ఏంటంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, తానే భగవానుడని విషయాన్ని నిరూపించడం కోసము శ్రీకృష్ణుడు షడ్విభూతులను తన లీలలో పూర్తిగా ప్రదర్శించాడు. షడ్విభూతులు అంటే 6 విభూతులు, వీటిని షడ్గుణ ఐశ్వర్యాలను కూడా అంటారు.
అవే ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనే షడ్విభూతులను తన లీలలో పూర్తిగా ప్రదర్శించాడు అనమాట. ఇంకేం చెప్తున్నారు? కలౌ జనిష్యమానానాం దుఃఖ శోకతమోనుదం. కలియుగములో తన శరణ పొందడి భక్తుల ఎడ నిర్హేతుకమైన కరుణను కురిపించడానికే దేవదేవుడైన శ్రీకృష్ణుడు వారికి దుఃఖ ఉపశమనమును కలిగే విధంగా తన నీళ్ళను వ్యాప్తి చేస్తాడు. భవక్లేశాల నుండి బయటపడాలంటే కృష్ణ కథ వినాలి. అంటే భవక్లేశాలు అంటే ఈ భౌతికమైన కష్టాల నుంచి బయటపడాలంటే కృష్ణ కథలు వినాలి. కృష్ణుడు చెప్పింది, కృష్ణుడి గురించి చెప్పబడినది అనే రెండు కృష్ణ కథలు మనకు లభిస్తున్నాయి. అంటే భగవద్గీత ఏంటి? కృష్ణుడు చెప్పింది. భాగవతం ఏంటి? కృష్ణుడు గురించి చెప్పబడింది అనమాట. ఈ రెండు కూడా మనకి అంధకారంలో ఉన్నటువంటి బద్ధ జీవులకు ఒక గొప్ప అవకాశం ఈ రెండు శాస్త్రాలు అన్నమాట. ఎవరైతే పవిత్రములైన తమ కర్ణముల ద్వారా శ్రీకృష్ణుడు యశస్సుని పానం చేస్తారో వారు వెంటనే కర్మ వాసన నుండి బయటపడతారంట. ఎన్ని కోట్ల జన్మల పాపాలు కూడా పటాపంచలైపోతాయంట కృష్ణ కథాశ్రవణము ద్వారా. ఈ కర్ణాలలో కృష్ణుడి కథ వెళ్తే చాలంట ఎటువంటి కర్మ నుంచే బయటపడిపోతారంట. ఇది కృష్ణస్తు భగవాను స్వయం 22 అవతారాల గురించి మనము తెలుసుకున్నాం. అంటే భాగవతములో 22 అవతారాలని వర్ణించారు మన ఆచార్యులు. సో మీరు ఎవరైనా రిపీట్ చేయగలరా? 22 అవతారాలు ఏంటని చదవగలరా మీరు ఎవరైనా? ప్రభుజీ 19, 20 చెప్పరా ప్రభుజీ? నేను లేను. 19, 20 బలరాముడు, కృష్ణుడు. బలరాముడు కృష్ణుడు. ఓకే. సో మీలో ఎవరైనా ఈ 22 అవతారాల పేర్లు చెప్పగలుగుతారా? ప్రభుజీ సనకనందనాథులు ఒకటి, కుమార సంప్రదాయము. ఓకే. యజ్ఞవరాహ అవతారము 2, ఉమ్, నారద అవతారం 3, ఉమ్, నరనారాయణుడు 4, ఉమ్, 5 కపిల భగవానుడు 5, ఉమ్, 6 దత్తాత్రేయుడు, ఉమ్, 7 యజ్ఞుడు, ఉమ్, 8 వృషభ దేవుడు, 9 పృథు మహారాజు, ఉమ్, 10 మత్స్య రూపము, ఉమ్, 11 కూర్మ అవతారము, ఉమ్, 12 ధన్వంతరి అవతారము, ఉమ్, 13 మోహిని అవతారము, ఉమ్, 14 నరసింహ అవతారము, ఉమ్, 15 వామన అవతారము, ఉమ్, 16 పరశురామ అవతారము, ఉమ్, 17 వ్యాసదేవుడు, 18 శ్రీరామచంద్రమూర్తి, ఉమ్. 19 బలరాముడు, 20 కృష్ణుడు, 21 బుద్ధుడు, 22 కల్కి అవతారం. హరే కృష్ణ ప్రభు. హరి బోల్. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ. సో ఇప్పుడు వరకు మనము కృష్ణస్తు భగవాన్ స్వయము 3 రోజుల పాటు చెప్పుకున్నాం. అంటే మొదటి భాగము, రెండవ భాగము, మూడవ భాగము. ఈ 22 అవతారాలలో మీకు ఎవరైనా సందేహం ఉంటే అడగవచ్చును. అలాగే ఈ అవతారాల గురించి మీరు ఏం తెలుస్తున్నారు, ఇందులో మోరల్ ఏంటి, మీరు ఏమైనా తెలియచేయగలరు? హరే కృష్ణ. తెలుసుకున్నానంటే కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉంటాయని తెలుసుకున్నా గురూజీ. అందులో మనకి కేవలం ఇప్పటికీ 5,000 సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ అయినాయి అని తెలుసుకున్నా గురూజీ. ఇంకా 4,27,000 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి అని తెలుసుకున్నా గురూజీ. కల్కి అవతారంలో కృష్ణుడు వచ్చేటప్పుడు ఎవరిని అసలు క్షమాగుణం అనేది ఏం లేకుండా అది వచ్చి అందరినీ దుష్టులందరినీ చంపి
స్టార్టింగ్ లో చైతన్య మహాప్రభు వచ్చి ఈ కలియుగంలో క్షమాగుణంతో ప్రేమ భక్తి భావంతో వచ్చి అందరికీ ప్రేమ భక్తిని పంచారు. కానీ అయినా సరే ఎవరైతే కృష్ణ భక్తి చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇంకా లాస్ట్ లో కలియుగం ఎండింగ్ లో వచ్చి దుష్టులకు దుష్ట శిక్షణ చేస్తారని తెలుసుకున్నాను గురుజీ. ఇంకా ఆ, భాగవతం ప్రకారం మనకి 22 అవతారాలు ఉన్నాయి కృష్ణుడికి అని తెలుసుకున్నా గురూజీ. మన ఆచార్యులు 22 అవతారాలు కృష్ణుడివే అని సంబోధించారని తెలుసుకున్నాను గురూజీ. కానీ కృష్ణకి ఆ, అనంత కోటి అవతారాలు ఉన్నాయని తెలుసుకున్నాను గురూజీ. కృష్ణకి సత్యావేశ అవతారాలు కూడా ఉన్నాయని తెలుసుకున్నాను గురూజీ. యజ్ఞము అంటే భగవంతుడిని సంతోషపెట్టే ఏ పని అయినా సరే అది యజ్ఞము అని అంటారని తెలుసుకున్నాను గురూజీ. కృష్ణుడికి అదే విష్ణువుకి ఇంకొక పేరు యజ్ఞుడు అని తెలుసుకున్నాను. ఇంకా 19, 20 అవతారాలు బలరాం కృష్ణుడివి అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, వెరీ గుడ్, బాగా చెప్పావు, థ్యాంక్ యూ. గారు తెలుసుకున్నాం గురించి. ఆ భగవానుడు బుద్ధిని రూపంలో అవతరించి జంతువులని నివారించడానికి భగవానుడే స్వయంగా అవతరించి జీవ కారుణ్యాన్ని ప్రదర్శించగలిగాడని తెలుసుకున్నాం గురించి. కలియుగంలో కల్కి అవతారము 4,32,000 మనకి అయ్యింది మటుకు 5,000 సంవత్సరములే అని తెలుసుకున్నాం కాబట్టి పొడుగు కల్కి అవతారంలో భగవంతుడు తోకచుక్కలాగా ఆవిర్భవిస్తారు అని తెలుసుకున్నాం గురించి. శ్రీకృష్ణుడే షడ్విభూతులు కలిగిన అవతారి అని తెలుసుకున్నాం గురించి. షడ్విభూతులు యశస్సు, అదే శ్రీకృష్ణుడి ఐశ్వర్యము, యశస్సు, బలము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనేది లీలలను ప్రదర్శించారు గురించి. కలియుగ ధర్మము శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడు అని తెలుసుకున్నాము. ఎన్ని కోట్ల పాపాలు అయినా సరే హరినామ సంకీర్తన ద్వారా మనము నివృత్తి చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం గురించి. కలియుగంలో తన శరణను వేడిన వారు ఎప్పుడూ కూడా భగవంతుని పాదాలు ఎందు పెట్టి మనం శరణు వేడితే ఆయన ఎప్పుడూ మన రక్షిస్తాడని తెలుసుకున్నాం గురించి. ఎప్పుడు మనం కృష్ణ కథలు, కృష్ణ కీర్తన, సంకీర్తన వింటే మనం అంధకారం నుండి బయటపడతాము. మన కర్ణములు కూడా ఎంతో ఎంతో అదే వినగలుగుతాము కర్ణములతో. హరే కృష్ణ గురూజీ, ఇవాళ క్లాస్ లేట్ అయింది. హరే కృష్ణ. ఒక చిన్న మీకు ఇంకో డీటెయిల్ చెప్తాను, చక్కగా వినండి. భగవంతుడు ఎవరు అని చాలా మందికి ప్రశ్న రావచ్చు. భగవంతుడు అని ఎవరిని అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. షడ్విభూతులను ప్రదర్శించిన వాడే భగవంతుడు. షడ్గుణ ఐశ్వర్యాలను కలిగిన వాడే భగవంతుడు. ఏకకాలంలో మనం చూస్తే గనక మనం చెప్పుకున్నట్టు బలము, సౌందర్యము, యశస్సు, బలము, ఇంకా ఏంటి చెప్పండి, జ్ఞానము, వైరాగ్యము, జ్ఞానము, వైరాగ్యము, ఇవన్నీ కూడా సామాన్య మానవ దేవతలు కూడా ప్రదర్శించలేరు. అందుకే దేవతలకి దేవుడికి తేడా ఉంది. దేవుడు అంటే ఎవరు? భగవంతుడే. దేవతలు అంటే సూర్యుడు దేవత, చంద్రుడు దేవత, బ్రహ్మ దేవత, వినాయకుడు దేవత, కుమారస్వామి దేవత. దేవతలు కూడా భగవానుడిని పిలిపించుకుంటానికి వారికి అర్హత లేదు, యోగ్యత లేదు. అందుకని ఏకకాలములో షడ్విభూతులను ప్రదర్శించిన వాడు, ఏకకాలంలో షడ్గుణ ఐశ్వర్యాన్ని కలిగిన వాడే భగవంతుడు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరిని అడిగారు భగవంతుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు.
అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. ఇంకా 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 వేరే పరమాత్మ అంటానికి అక్కడ అవకాశం లేదనమాట. అది అది వినటానికి కూడా బాగుంటుంది. కృష్ణం వందే జగద్గురు అంటే వింటానే బాగుంటుంది. అందుకే సర్వం శ్రీకృష్ణార్పణం అంటే బాగుంటుంది అనమాట. ఎవరైనా చూడండి, ఏమి చేసినా, ఏ అర్చకుడు ఏ పూజ చేసినా కూడా చూడండి సర్వం శ్రీకృష్ణార్పణం అంటారు. సో అందుకని ఆ భగవంతుడు ఎవరు అంటే ఈ యొక్క షడ్విభూతిని ప్రదర్శించేవాడు, షడ్గుణ ఐశ్వర్యాన్ని కలిగిన వాడే భగవంతుడు. అందుకే అందరినీ మనం భగవంతుడు అని సంబోధించకూడదు. అది అపరాధం అవుతుంది అనమాట, వాక్కు దోషం అవుతుంది అనమాట. హరే కృష్ణ. బాగా చెప్పారు. విషయం మీరు ఈ 22 అవతారాలలో వెంకటేశ్వర స్వామి అవతారం లేదనేది మీ ప్రశ్న. అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్నాథ అవతారం కూడా లేదుగా, అవునా? ఎస్, అవును ప్రభుజీ. అంటే అందుకే చెప్పారు మనకి 22 అవతారాలను వర్ణించారు. ఈ కథలో మనకి కన్క్లూజన్ కూడా ఇచ్చారు. 22 అవతారాలను వర్ణించారు, కానీ భగవంతుడికి అనంత కోటి అవతారాలు ఉన్నాయి. అది అనంత కోటి అవతారాలు ఉన్నాయి. కానీ భాగవతంలో ఆచార్యులు ఆ విధంగా వర్ణించారు. అది ఓకేనా? ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే హరే రామ రామ హరే హరే రామ హరే హరే రామ రామ హరే రామ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ హరే హరే హరే. హరే హరే రామ రామ హరే హరే. ఇలా ప్రభుపాదికి శ్రీ జై గురుదేవ్ జై శ్రీ నరసింహస్వామి ఆవిర్భావ దినోత్సవం కి జై. జై. హరి హరి హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, ధన్వత్ ప్రణామం. థ్యాంక్ యూ గురు. దండ ప్రణామాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. దండవత్నాం గురుజీ. హరే కృష్ణ కృష్ణ భగవాన్ స్వయం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం గురుజీ 3 days క్లాస్ లో. థ్యాంక్ యూ గురుజీ. ప్రభుజీ. ఉపవాసం ఉన్నా కాబట్టి ఇంత శక్తి తోటి బాగా చెప్పింది ప్రభుజీ. హరే కృష్ణ. మా గురువు గారు కృప, అంతే, ఏం లేదు. మీకోసం ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ గురుజీ, ప్రణామ్. ధన్యవాదాలు. దండ ప్రణామం. ముందు మనకి ఉన్న దాంతో గోవులకి గోవిందునికి సేవ చేయాలనేది మళ్ళీ గుర్తు చేశారు ప్రభుజీ. నేను ఈ రోజు ఏకాదశి ఉన్నాను. రేపు ఉదయాన్నే ద్వాదశికి ముందు వెళ్ళి గోవులు దగ్గరలోనే ఉన్నాయి, వాటికి సేవ ఆహారం అవి అందించొచ్చే ప్రసాదం తీసుకుందామని నిర్ణయించుకున్నాం ప్రభుజీ. ఇప్పుడు ఈ పూట మళ్ళీ. చాలా హరే కృష్ణ. సంతోషం. ఏకాదశి రోజు చేసిన నిర్ణయము చాలా గొప్పది. మీరు చెయ్యండి. చాలా దగ్గరలో ఉన్న రోజు వెళ్దామనుకుంటాము, ఏంటో వెళ్ళం ప్రభుజీ. పక్కనే ఉండిద్ది, అప్పుడప్పుడే వెళ్తున్నాం కానీ మీరు చెప్పినట్టు ప్రతిరోజు వెళ్ళి అందించగలిగితే ఎంతో అదృష్టంగా భావించాలని కోరుకుంటున్నాను. చాలా ఏకాదశి రోజున మంచి సంకల్పం చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కాకపోతే ప్రభుజీ జపమాల ఇంతకు ముందు 108 రౌండ్స్ కూడా చేశాం ప్రభుజీ. కానీ ఇప్పుడు ఎక్కువ జపము అంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కృష్ణుడిని తలుసుకోకుండా అసలు ఉండలేను నేను. ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా కానీ కృష్ణనామే వస్తది. కానీ జపం పట్టుకొని జపమే ఎక్కువ చేయలేకపోతున్నాను ప్రభుజీ. మీరు గోసేవ మొదలు పెడితే మీరు జపం ఓకే. బాగా చేయగలుగుతారు. మీరు చెక్ చేసుకోండి. ఓకే ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ఏకాదశి వ్రతాలు పాటిస్తున్నాను. శ్రవణం అంటే ఎక్కువ ఇష్టపడుతున్నాను ప్రభుజీ. మంచిదే, అంతే. చాలా మంచిది. గ్రాడ్యువల్ గా మీకు అన్ని సెట్ అవుతాయి. చాలా గొప్ప విషయం. శ్రవణ ఇష్టపడుతున్నారు కదా, తప్పకుండా మీకు అన్ని మంచి జరుగుతాయి. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ.